ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మనం దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు మన వ్యక్తిగత జీవితంలో మనం ప్రభుతో నడుస్తున్నామా లేదా అనేదానికి మనం రుజువు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునితో నడుచుట అనగా ఏంటో వ్యక్తిగత అనుభవ జీవితంలో మనము తెలుసుకోవాలని మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నందు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, మీ చిత్తాన్ని నెరవేర్చుటకు, నీ అడుగుజాడను వెంబడించుటకు కృప చూపిస్తారని, పరిశుద్ధాత్మదేవ మీ తోడు, మీ కృప మాకు అనుగ్రహిస్తారని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదియందు భక్తులు దేవునితో నడిచారు అని వాక్యం. హానోకు దేవునితో నడిచెను అని రాయబడింది. అంటే హానోకు దేవునితో నడవడం అంటే దేవునికి స్తోత్రం. ఏంటి అంటే దేవుడు ఏ మార్గాన్ని అయితే ప్రయాణించమని చెప్తున్నాడో దేవునికి స్తోత్రం, అదే మార్గాన్ని తూచే తప్పకుండా మనం కూడా వెంబడించాలండి. హల్లెలూయా. 365 సంవత్సరాలు హానోకు లోకంలో జీవించి 65 సంవత్సరాలు తన కుటుంబంతోనూ 300 సంవత్సరాలు దేవునితో నడిచి అతని శరీరంతోనే దేవుని రాజ్యానికి చేరుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యమైంది? హల్లెలూయా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనము దేవునికి ఇష్టలుగా ఉండిన ఎడల, ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు, ఆయనతోటి సహవాసం కలిగి ఉండుటకు ఆపేక్ష కలిగి ఉండిన ఎడల మనం కూడా దేవునికి స్తోత్రం, దేవుని చేరుకునే అవకాశం ఉందండి. ఇద్దరు వ్యక్తులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఏక మనసు కలిగి ఉన్న ఎడల ఆ కార్యం సఫలమవుతుందని దేవుని వాక్యలో రాయబడి ఉంది. అట్లయితే మనము మరి ఒక వ్యక్తితో కాదు, కానీ మనం దేవునితో కనుక, ఆయన మనసుతో కనుక మనం ఐక్యపరచబడి, ఆయన మనసుతో మనము ఐక్యత ఏకీభవించిన ఎడల దేవునికి స్తోత్రం, మనం కూడా దేవుని యొక్క రాజ్యంలో దేవునికి స్తోత్రం ప్రవేశించడానికి 100కి 100% అవకాశం ఉందని మనం గుర్తించాలి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇక్కడ ఉన్న వాతావరణము, పరిస్థితులు, చిక్కులు, బాధలు, శ్రమలు, అప్పులు, రోగాలు అనేకమైనవే మనకు వాస్తవాలుగా కనబడతాయి, కానీ దాని వెనకాల దేవుని యొక్క కృప మనకి అర్థం కాకుండా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ జయించడానికే పుట్టాం. దేవునికి స్తోత్రం. కేవలం దేవునితో నడవడం అంటే జయాన్ని ఆపేక్షించడమే, విజయాన్ని ఆపేక్షించడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వ్యక్తి దేవుని వెంబడించడం అని అంటే జయించేవాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవునితో నడిచేవాడు అని అనగా దేవునికి స్తోత్రం, జయించడానికి పిలువబడిన వాడిని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు దేవునితో నడవడానికి, దేవునికి స్తోత్రం, ఆయన అడుగుజాడలను వెంబడించడానికి మనము వాస్తవాన్ని గుర్తించాలి, వాస్తవ పరిస్థితిని మనం గమనించాలని ప్రభు నామాన్ని బట్టి మిమ్మల్ని హానోకు ఎలాగ గుర్తించాడు? దేవునికి స్తోత్రం. హానోకు ఎలాగ దేవుణ్ణి సంధించాడు, ఎలాగ దేవునితో కూడా ఆయన రెండవ రాకడ గురించి కూడా ప్రవచించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రెండవ రాకడలో జరగబోయే అద్భుతాన్ని కూడా ఆయన తెలియజేశాడని వాక్యంలో మనం చదువుతూ ఉన్నమాట. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, హానోకుకి ఎండింగ్ ఎలాగ అర్థమైంది? దేవునికి స్తోత్రం. ఆయనకి దేవునితో ప్రారంభించాడు కాబట్టి ముగింపు కూడా దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ ముగింపు కూడా వారికి అర్థమైందండి. అలాగే మనం కూడా దేవునితో నిజంగా సహవాసం చేసి దేవునికి ఆయనతో నిజంగా నడవాలని ఒక ఆశ మనలో కలిగి ఉన్న ఎడల దేవునికి స్తోత్రం, మనకి ఈ లోకంలో మనల్ని కమ్ముకుంటున్నా, లేకపోతే మన మీదకి వస్తున్నా, మనం అనుభవిస్తున్న ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఇవేమీ కూడా వాస్తవాలు కాదు అని నీకు అర్థమవుతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో ప్రారంభిస్తున్నామో అది ముగింపు మనకు అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. మనం దేవునితో నడిస్తేనే మనం పోవాల్సిన గమ్యం మనకు ప్రత్యక్షమవుతుందని మనం ఈ ఉదయకాల సమయం నందు అర్థం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి హానోకు ప్రారంభించింది దేవునితో, దేవుని స్తోత్రం, ముగించింది కూడా దేవునితోనే. ఆయన దేవునితో కూడా నడిచాడు అనే మాట చదువుతున్నప్పుడు చాలా అద్భుతం అనిపిస్తుంది నాకు. ఎంతోమంది ఆ చంద్రమండలం మీద అడుగులు వేశారు, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళారు, ఎన్నెన్నో విజయాల్లో వారు గెలిచారు అని మనం చదువుతూ ఉంటాం. కానీ దేవునితో నడిచారు అనే మాట అద్భుతం మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకున్న ఈ కొద్ది జీవితంలో నేను కూడా దేవునితో నడుస్తున్నాను, నేను దేవునితో నడిచాను, ఆయన అడుగుజాడలు నాకు తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. దేవుని స్తోత్రం. నేను అనుభవ జీవితంలో నేను ఆయన ఎరుగుదును అనే గొప్ప సాక్ష్యాన్ని కనుక మనం కలిగి ఉంటే, మీరు చిన్నలైనా పెద్దలైనా చిన్నప్పటి నుంచి కూడా సమయాలు దేవునితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. వృద్ధుడయ్యేంత వరకు దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుని ఒక్కొక్కరికి ఈ అనుభవం దొరుకుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిలో ఈ అనుభవం దొరుకుతుంది. అనేకులు ప్రార్థన, భక్తి, ఆరాధన, సహవాసం వారితో ఉంది, కానీ నడిచేది దేనితోటి? నడిచేది ఎవరితోటి?
నిజంగా మనం దేవునితో నడిస్తే మన జీవితంలో, అనుభవ జీవితంలో ఆ ప్రభు యొక్క ఆ కనికరాన్ని, ఆ ప్రభు యొక్క దయని, ఆ ప్రభు యొక్క యథార్థతను, ఆ ప్రభు యొక్క పరిశుద్ధతను మనం ప్రతిబింబించాలి. లేకపోతే మనం దేవునితో నడిచినట్టు రుజువు లేకుండా అయిపోతుందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉదయకాల సమయనందు నాకు దేవునితో నడవాలనే ఆశ ఉంది. దేవుణ్ణి నా అనుభవ జీవితంలో నేను కలిగి ఉండాలని నాకు ఆశ ఉంది. ఇదే ఆశ నీలో కూడా ఉండిన ఎడల, ఇదే ఆశ నీకు కూడా కలిగి ఉండిన ఎడల దేవునికి స్తోత్రం. ప్రభువా, కళ్ళు మూసుకొని, ప్రభువా నాయనా నేను నీతో నడవాలని నాకు ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, నీ అడుగుజాడల్ని నాయనా నేను గుర్తించలాగా, నీ సత్యాన్ని, నీ మార్గాన్ని, నీ యొక్క వాక్యపు వెలుగుని నాకు ప్రసాదించమని మనం హృదయపూర్వకంగా మనం అడిగిన ఎడల, దీనుల మీద తగ్గించుకున్న ఎడల మనం కూడా దేవునితో నడవడానికి, ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మనకి అవకాశం ఉంటుందని ప్రభు నామాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితో నడిస్తే వారింటికి తీసుకెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునితో నడిస్తేనే మనం దేవుని ఇంటికి వెళ్ళగలుగుతాం. కాబట్టి నీవు ఈ లోకంలో ఏదో ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి అటు వారికి చెందిన ఆ రాజ్యంలోకి నడిపిస్తారు. ధనవంతుడితో నీవు నడిచావనుకో, ధనమనే రాజ్యంలో ప్రవేశిస్తావు. స్వార్థపరుడితో నడిచావనుకో, స్వార్థంలోనే మునిగిపోతావు, పాపంలోనే మునిగిపోతావు. కానీ ప్రభువు, దేవునికి స్తోత్రం, ప్రభువుతో కనుక మనం నడిచిన ఎడల, వ్యక్తిగత జీవితంలో మనం ప్రభువుతో కనుక నడవగలిగిన ఎడల మనం దేవుని రాజ్యంలో నిత్యము ఆనందము, నిత్య సంతోషములు కలిగిన రాజ్యంలో శాశ్వతంగా ప్రవేశిస్తామని ప్రభు నామాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేయొచ్చు. నేను ప్రభుతో నడవాలి అనే మనసు నీకు వచ్చిన ఎడల దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. పోవాల్సిన గురిని నీకు బయలుపరిచి నిన్ను తన రాజ్యంలో, నిన్ను మనందరినీ ఆ రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పాటు చేస్తారని, మీరు ఈ విషయాన్ని గ్రహిస్తారని ప్రభు నామాన్ని బట్టి విజ్ఞాపన చేయించున్నాను.